హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో రైల్వేస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th అర్హత ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఉపయోగం లేకపోయినా ఎవరో ఒకరికైతే యూజ్ అవుతుంది కదా, వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఇదేంటి అంటే విజయవాడ డివిజన్లో 59 పోస్టులు మనకి ఫెసిలిటేటర్ పోస్టులు అయితే ఇచ్చారు. అవేంటి అంటే టికెట్ కౌంటర్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్లో, అక్కడ టికెటర్ అంటారు. అయితే ముందు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్కి వచ్చి ఏ రైల్వే స్టేషన్ పరిధిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను. మీకు అలాగే పక్కన స్క్రీన్ షాట్ కూడా డిస్ప్లే చేస్తాను వీడియో ముందు. అలాగే నోటిఫికేషన్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కూడా అందులోనే ఉంది. ఈ అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో కాదండి, ఆఫ్లైన్లో పెట్టుకోవాలి. ఆఫ్లైన్లో ఎక్కడ పెట్టాలి అనేది స్క్రీన్ మీద అడ్రస్ డిస్ప్లే చేస్తాను. అలాగే నోటిఫికేషన్ పెడతాను కదా, దానిలో కూడా ఉంది, ఒకసారి చదువుకోండి. అయితే నోటిఫికేషన్ మొత్తం అందరూ క్లియర్గా చదవలేరు కదా, అందుకని నేనైతే 2-3 సార్లు రివిజన్ చేసుకున్నాను. కొన్ని వీడియోస్ చూశాను, చాలా ఫేక్ న్యూస్ చెప్తున్నారు. అందుకని మన ఛానల్లో అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలని అనుకుంటున్నాను. అందుకని నేనైతే 2-3 సార్లు నోటిఫికేషన్ మొత్తం చదివి మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది 59 వేకెన్సీస్లో విజయవాడకు వచ్చి 9 ఉన్నాయండి. అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నర్సాపూర్ 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమండ్రి 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలి 2. ఇవైతే ప్రస్తుతానికి మనకి ఇచ్చిన వేకెన్సీస్ అనమాట. ఇక్కడ చేయవలసిన వర్క్ ఏంటి అంటే, ఫస్ట్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉంటాయి కదా, అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళకి ఆఫ్లైన్లో మనకి టికెట్ ఇస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నమాట. మనకు ఒక వెండింగ్ మిషన్ ఇస్తారు, దానిలో కార్డు స్వైప్ చేసి వాళ్ళు డిజిటల్ పేమెంట్ కూడా తీసుకోవాలి, క్యూఆర్ కోడ్ పెట్టుకొని క్యాష్ కూడా యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇది వర్క్ అనమాట. మనకి దీనికి శాలరీ అయితే ఇవ్వరు. 150 కిలోమీటర్స్ టికెట్ తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ ఏలూరు నుంచి విజయవాడకి లేదంటే తిరుపతికి 150 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి టికెట్ తీసుకుంటే ఆ ప్రైస్లో 3% ఇస్తారు మీకు. అలాగా ఎన్ని టికెట్స్ అయితే అంత 3% ఇస్తారు బోనస్ కింద, అంతేగాని శాలరీ అయితే ఎవరండి. చాలా వీడియోస్లో 25,000 శాలరీ అని చెప్తున్నారు, అదైతే ఫేక్ న్యూస్. శాలరీ విషయం అయితే అది. ఇంకా అర్హతలు ఏంటి అంటే 10th ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, 10th లేదంటే ఈక్వివలెంట్ అయి ఉండాలి. అబోవ్ అయినా సరే పర్వాలేదు, 10th తర్వాత అయినా పర్వాలేదు. మినిమం ఏజ్ వచ్చి 18 ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ అయితే మెన్షన్ చేయలేదు, 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఇలా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి 10th క్లాస్ది. అలాగే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మన దగ్గరలో ఉన్న లోకల్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ అనమాట. ఏమేం కావాలనేది కూడా నెక్స్ట్ సెక్షన్లో మీకు చెప్తాను. ఇవైతే కావాల్సినవి. అర్హత శాలరీ గురించి, అర్హతల గురించి అయితే అది. అలాగే దీనిలో రైల్వేస్లో రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మళ్ళీ చేసుకునే అవకాశం ఉందండి. ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, అలాగే మధ్యలో గివప్ ఇచ్చేసి మానేస్తారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు కదా, అలా రిటైర్మెంట్ అయినా అవ్వచ్చు, ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయినా అవ్వచ్చు. వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఆప్షన్ ఉందన్నమాట, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళ వైఫ్ కానీ స్పౌస్ ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ రిటైర్ అయిపోతే వైఫ్ పెట్టుకోవచ్చు, వైఫ్ రిటైర్ అయిపోతే హస్బెండ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ అడల్ట్ పిల్లలు 18 అబవ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి అని చెప్పాను కదా, ఆన్లైన్ అయితే అప్లికేషన్ లేదండి. ఆన్లైన్ అని చెప్తున్నారు చాలామంది, అసలు ఆన్లైన్ అప్లికేషన్ లేదు, ఆఫ్లైన్లోనే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకి లాటరీ విధానంలో వేస్తారు. ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, మీరు లోకల్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు విజయవాడ రీజన్ అంటే విజయవాడ లోకల్ అయి ఉంటే మీరు విజయవాడ స్టేషన్కి అప్లై చేసుకోండి. మీరు ఏలూరు దగ్గరలో ఉంటే ఏలూరు స్టేషన్కి అప్లై చేసుకోండి. అలాగే రాజమండ్రి అయితే రాజమండ్రి స్టేషన్కి అప్లై చేసుకోండి. లోకల్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏలూరు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగా ఇప్పుడు ఒక పోస్ట్కి మోర్ దెన్ 1 అప్లికేషన్స్ కనుక వస్తే లాటరీ పద్ధతిలో తీసుకుంటారనమాట. ఎటువంటి రికమెండేషన్స్ అలాంటివి ఏమి జరగవండి. లాటరీ పద్ధతిలో లాటరీ వేసి తీసుకుంటారు, ఎవరిది వస్తే వాళ్ళకి ఇస్తారు.
అది సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ డిస్ట్రిక్ట్ దగ్గర అంటే ఏ స్టేషన్ దగ్గర అయితే మీరు లోకల్ క్యాండిడేట్ అయి ఉన్నారో ఆ స్టేషన్కి మీరు అప్లై చేసుకోండి. ఈచ్ క్యాండిడేట్ కూడా ఒక్క స్టేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను విజయవాడ 9 ఉన్నాయని చెప్పాను, మీరు విజయవాడ స్టేషన్ అప్లై చేసుకోండి. 9 మీకు ఒక్కటైనా సరే రావచ్చు. అలా మీరు లోకల్ అయి ఉంటే విజయవాడకి అట్లా అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది. ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేయడం రాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వేరే వీడియో చేస్తాను. అది నెక్స్ట్ విషయానికి వస్తే, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి జూలై 15, 2024 అంటే నెక్స్ట్ మంత్ 15th అనమాట. అప్లికేషన్ ఆఫ్లైనే కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు వీలున్నప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేసి అడ్రస్కి కొరియర్ చేసేయండి. అది అప్లికేషన్ ప్రాసెస్ వస్తాయి. అయితే ఇది కాంట్రాక్ట్ బేసిస్ అండి, 1 year కాంట్రాక్ట్. మార్చి 31, 2025 వరకు కాంట్రాక్ట్ అయితే ఉంది. తర్వాత వాళ్ళ వీలుని బట్టి ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. మీకు ఎటువంటి ఫుడ్ కానీ టీఏడిఎల్ కానీ ఏమీ ఇవ్వరండి. ఆ టికెట్ మీద 150 kilometers మీకు 3% అయితే ఇవ్వడం జరుగుతుంది బోనస్ కిందన. అదే అనమాట. అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్ అనే చెప్తాను. 10th class వాళ్ళకి ఏం జాబ్స్ వస్తున్నాయండి. చాలామంది జాబ్స్ లేక ఎదురు చూస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. మీరు ఇది కూర్చొని చేసుకునేదే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. అలానే ఒకవేళ పర్మనెంట్ చేస్తే తర్వాత పర్మనెంట్ కూడా చేయవచ్చు. రైల్వేస్లో బాగుంటుంది కదా వర్క్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ దీనికి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్టేషన్స్ చెప్పాను, కేటగిరీ ఆఫ్ స్టేషన్ ఎన్ఎస్జి. ఇదిగోండి NSG1, NSG2 ఇలా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో స్క్రీన్ షాట్ కూడా డిస్ప్లే చేస్తాను. ఒకవేళ NSG అని ఉంది కదా, NSG1 and 2 NSG1 and 2 స్టేషన్స్ వాళ్ళు ఆ స్టేషన్స్కి అప్లై చేసుకోవాలి అంటే 50,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద వెయ్యాలి. NSG1 and 2 కాకుండా 3, 4, 5 ఉన్నాయి, వాళ్ళైతే 25,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద వెయ్యాలండి. అవి రిఫండబుల్. తర్వాత మీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం రిటర్న్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీ దగ్గర ఉంచుకుంటున్నారు, మీకు ఒక మిషన్ ఇస్తున్నారు, మీరు టికెట్ కలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నమ్మకం కలగాలి కదా, అందుకని వాళ్ళు సెక్యూరిటీగా డిపాజిట్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ NSG1 అయితే అస్సలు లేదండి. 2 వచ్చి మనకి రాజమండ్రి అండ్ విజయవాడ, ఈ 2 స్టేషన్స్కి ఈ కేటగిరీస్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 50,000 డిపాజిట్ అయితే చేయాలి. మిగతా స్టేషన్స్ అన్నీ కూడా 25,000 డిపాజిట్ చేయాలి. అదే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అయితే వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయవలసిన అవసరం లేదు. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్కి ఏంటి అంటే డిబార్ అయ్యి ఉండడం కానీ, వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కానీ అలాంటివి ఏమీ ఉండకూడదండి. అలాంటివి లేకుండా ఉంటేనే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఎవరైనా ఒక స్టేషన్కి అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. నెంబర్ ఆఫ్ స్టేషన్స్ అయితే అలో చేయరు. ఇది ఫ్రెండ్స్, మొత్తం అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదండి, ఫ్రీనే. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోండి. బై లక్ మీకు వచ్చిందనుకోండి, తర్వాత చేస్తే చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం కదా. ముందైతే అప్లికేషన్ పెట్టుకోండి, ఫ్రీనే కాబట్టి. నేను ఈ PDF డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి, నోటిఫికేషన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.